హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు తక్కువ పాలతో ఎక్కువ మేగడ తీసుకొని దాంతో స్వచ్ఛమైన నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1 లీటర్ పాలు తీసుకోవాలండి. వీటిని పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అంటే పొంగు వచ్చిన తర్వాత 10 నిమిషాలు మరిగించి దాన్ని రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పొద్దునకి మేగడ గట్టిపడుతుంది. దాన్ని ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసుకుంటే 3 బాక్సెస్ నేను స్టోర్ చేసుకున్నాను. సో వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఒకసారి బ్లెండ్ చేసి దీన్ని బాగా కూలింగ్ వాటర్ తోటి అస్తమానం బ్లెండ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక 5 మినిట్స్లో కల్లా మనకి వెన్నపూస అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా వచ్చిన వెన్నపూసని ఒక 2-3 టైమ్స్ వరకు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకునే వెన్నపూసని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి. కనీసం ఇది రెడీ అవ్వడానికి ఒక 20 నిమిషాలన్నా టైం పడుతుంది. సో దీన్ని మనం తిప్పుకుంటూ మాత్రం మరిగించుకోవాలి. ఎందువల్లంటే కింద మేగడ తొరకలు ఉంటాయి కాబట్టి అవి మాడు పట్టేస్తాయండి. అలా మాడు పట్టకుండా ఉండాలంటే మనం కలుపుకుంటూ దీన్ని మనం మరిగించుకోవాలి. సో ఇది తయారయ్యేసరికి మనకు తెలిసిపోతుందండి, కమ్మటి వాసన వస్తుంది. అలాగే ఇది మొత్తం మెల్ట్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 4-5 కరివేపాకు రెమ్మలు వేసినట్లయితే ఈ నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేసిన తర్వాత ఈ కరివేపాకు చిటపట్లు ఆడిందంటే ఆల్మోస్ట్ మనకి నెయ్యి రెడీ అయిపోయినట్లే. ఇలా అయిన తర్వాత ఇది మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే నెయ్యి రెడీ అయిపోయినట్లే. ఇది బాగా చల్లారిన తర్వాత వడగట్టుకొని ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా నెలల వరకు ఇది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పూసలుగా ఉండే నెయ్యి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.